శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పోలాల అమావాస్య యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాం. శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని పిలుస్తారండి. ఈ పోలాల అమావాస్య చాలా విశేషమైనది. ఈ పోలాల అమావాస్య రోజున ఆచరించేటటువంటి పోలాంబ వ్రతం చాలా విశేషమైందండి. ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుంది. సంతానం కోసం, సంతాన రక్షణ కోసం, సౌభాగ్యం కోసం ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అయితే మనం పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించినప్పుడు తప్పకుండా వ్రత కథను అయితే చదువుకోవాలండి. మనం ఏ వ్రతాలు చేసినా, నోములు నోచినా ఆ వ్రతం యొక్క వ్రత కథను చదువుకుంటేనే మనకి ఆ వ్రతం యొక్క పూర్తి ఫలితం అనేది కలుగుతుంది. అందుకని వ్రతం ఆచరించినప్పుడు తప్పకుండా వ్రత కథ విన్నా చదివినా కూడా పూర్తి ఫలితం కలుగుతుంది. ఇప్పుడు వ్రత కథను అయితే ప్రారంభిస్తున్నాను. ముందుగా మనం పోలాంబ అమ్మవారికి వ్రతం ఆచరించుకుని తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించి కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని అక్షింతలు చేతులతో పట్టుకుని మీరు శ్రద్ధగా వ్రత కథను అయితే వినండి. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితులు ఉండేవారు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 కూడా పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలైనటువంటి సుగనకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండటం జరిగేది. ఇలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి కూడా ఆ 6 సంవత్సరాలుగా పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగనంటే వారికి చాలా కోపంగా ఉండేది. సూటిపోటి మాటలతో ఆమెను బాధించేవారు. 7వ సంవత్సరము కూడా సుగన మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై మృత శిశువు కంది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని శ్మశానానికి వెళ్లి తన పుత్రుల యొక్క సమాధుల దగ్గర కూర్చుని విలిపించసాగింది. అప్పుడు ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలుబడి సుగుణ బాధపడు అని చెప్పి పోలాలమ్మదేవి సుగుణకు కొన్ని అక్షింతలు ఇచ్చి నీ పిల్లల సమాధి దగ్గరికి వెళ్లి ఈ అక్షింతలు సమాధి పైన వేసి నీ పిల్లలని నువ్వు ఏ పేరుతో పిలుచుకోవాలని అనుకున్నావు ఆ పేర్లతో పిలువు అని చెప్పి అదృశ్యమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడి కోడళ్లతో చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందంగా జీవితాన్ని అనుభవించసాగింది. అప్పటి వరకు కొద్దిమంది మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించేవారు. కానీ అప్పటి నుండి ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లుగా మనకి చెప్పబడుతుంది. పోలేరమ్మ తల్లి గ్రామదేవత. ఈ గ్రామదేవతను ఆరాధించడం వలన కడుపు చలవ ఇస్తుందని, సంతానం లేని వారికి సంతానం ఇస్తుందని, ఇంకా సంతానం ఉన్న వారికి సంతాన రక్షణ కల్పిస్తుందని అంటారు. వంశాభివృద్ధి కోసం, సంతాన వృద్ధి కోసం, సౌభాగ్యం కోసం, సంతాన రక్షణ కోసం ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. పోలాల అమావాస్య రోజున వ్రతం ఆచరించలేని వారు ఈ వ్రత కథ విన్నా చదివినా కూడా వ్రతం చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.